హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 45 డేస్ 45 టాపిక్స్. మనం ఈ 45 డేస్ ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక ప్లాన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రీ ప్లాన్డ్గా మనం ఏంటం చేస్తున్నామంటే ఒక వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు రేపొద్దున జరిగే ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ టాపిక్స్ నుండి మీకు బిట్లు వస్తాయి. ఇప్పటి వరకు మనం 14 డేస్ 14 వీడియోస్ కవర్ చేసుకున్నాం. ఈరోజు 15 డేస్. అదేవిధంగా మనకి 14 డేస్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు 15th డే షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. రోజుకి ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎన్ని గంటలు చదవాలి అనేది మీకు ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోని. మీకు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం 97th అకాడమీ అవార్డ్స్. మీకు ఈ 97th అకాడమీ అవార్డ్స్ అంటే కొత్తగా అనిపించవచ్చు, కానీ ఈ అకాడమీ అవార్డ్స్ని ఏమని పిలుస్తారు అంటే ఆస్కార్ అవార్డ్స్ అని కూడా పిలుస్తారు. సో ఆస్కార్ అవార్డ్స్ అంటే మనందరికీ తెలుస్తుంది. ఎందుకంటే మనం జోవియల్గా మాట్లాడుకున్నప్పుడైనా బాగా ఎవరైనా నటించారనుకోండి, లేదా మీ ఫ్రెండ్ ఎవరైనా జోకులు వేసారనుకోండి, ఏముంటాం, నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు అని చెప్తాం. ఓకేనా? అంటే అంత బాగా నటించాడు. ఇక్కడ చూస్తే 97th అకాడమీ అవార్డ్స్ అన్నా ఆస్కార్ అవార్డు అన్నా ఒకటే. ఇది 97th అనేది ఒక సిరీస్ అంతే. 96th 97th అలా ఒక ఆర్డర్ అది. సో ఈ నెంబర్ కూడా ఇంపార్టెంట్. ఈ సంవత్సరం 2025లో ఇచ్చే అవార్డు అనేది 96th 98 94 93 అలా అడుగుతాడు. 97th అని పెట్టచ్చు. ఇక్కడ 97th అకాడమీ అవార్డ్స్ సెలబ్రేట్ ప్రెజెంటెడ్ విత్ ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్. ఎప్పుడు ఇచ్చారు అంటే March 2 ఇచ్చారండి. ఎక్కడ ఇటు ద డాల్బీ థియేటర్ ఇన్ హాలీవుడ్, లాస్ ఏంజల్స్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా డాల్బీ థియేటర్ ఇన్ హాలీవుడ్, లాస్ ఏంజల్స్ డ్యూరింగ్ ద గాలా. ఎంపాస్ అంటే మనకి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండి. అయితే ఈ మోషన్ పిక్చర్ ఈ 97th అకాడమీ అవార్డులో ఏ సినిమాకి ఎక్కువ అవార్డ్స్ వచ్చాయి, ఎవరికి అవార్డ్స్ వచ్చాయి అనేది క్లియర్గా చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే అనోరా అనే మూవీకి మనకి 5 అవార్డ్స్ రావడం జరిగింది. అనోరా అనే మూవీకి 5 అవార్డ్స్. ఏంటి అవి? బెస్ట్ యాక్టరస్ హీరోయిన్, అదేవిధంగా బెస్ట్ డైరెక్టర్, అదేవిధంగా బెస్ట్ ఫిల్ము, నెక్స్ట్ ఫిల్మ్ మేకింగ్లో ఇలా మనకి ఏంటంటే వివిధ రంగాల్లో 5 అవార్డులు అయితే రావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ బెస్ట్ అనోరా ఓన్ లీడింగ్ 5 అవార్డ్స్. ఈ మూవీ పేరు గుర్తుపెట్టుకోండి, అనోరా. దీనికి 5 అవార్డ్స్ వచ్చాయి. ఓన్ లీడింగ్ 5 అవార్డ్స్ ఇన్క్లూడింగ్ బెస్ట్ పిక్చర్ అండ్ విన్నర్ ఇన్క్లూడింగ్ ద బ్రూటలిస్ట్. ఇక్కడ మనకి అదర్ విన్నర్ ఇన్క్లూడ్ బ్రూటలిస్ట్ విత్ 3 అవార్డ్స్. మనకి బ్రూటలిస్ట్కి 3 అవార్డ్స్ వచ్చాయి, అనోరాకి 5 అవార్డ్స్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అనోరాకి 5 అవార్డ్స్ వచ్చాయి, బ్రూటలిస్ట్కి 3 అవార్డ్స్ వచ్చాయి. తర్వాత డ్యూనే పార్ట్ 2. నెక్స్ట్ ఎమిలా పెర్జ్ వికార్డ్ విత్ 2 అవార్డ్స్. ఎమిలా పెర్జ్ అనవచ్చు. ఎమిలా పెర్జ్ అనేది చూసినట్లయితే 13 నామినేషన్గా 13 కేటగిరీలో నామినేట్ అయింది, బట్ 2 అవార్డ్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ కాన్క్లేవ్ ఫ్లో, ఐ ఆమ్ నాట్ ఏ రోబోట్, ఐఎమ్ స్టిల్ హియర్ ఇన్ సార్డ్ ఆఫ్ ది సిప్పస్, నో అదర్ ల్యాండ్, ద ఓన్లీ గర్ల్ ఇన్ ఆర్కిటెక్చర్, ఏ రియల్ పెయిన్ సబ్స్టెన్స్. ఇలా ఒక్కొక్కటి అవార్డ్స్ రావడం జరిగింది. ఇక్కడ మనకు చూసినట్లయితే చూడండి, అప్కమింగ్ డేట్స్ ఫాలోయింగ్ ద 97th అకాడమీ అవార్డ్స్. మనకి ఈవెంట్ ఎప్పుడు ఉంటుంది అంటే April 29, 2025లో ఉంటుంది. ఇది ఈవెంట్ ఉంటుంది. అయితే చూడండి, నామినేషన్లో చూసినట్లయితే మనకి ద నామినీ ఆఫ్ 77th అకాడమీ అవార్డ్స్ ఫర్ అనౌన్స్డ్ January 23, 2025. అయితే మనకి ఇవన్నీ అవసరం లేదు. మనకి ఎవరికి బెస్ట్ అవార్డు వచ్చింది అనేది ఈ అవార్డ్స్ మనకి ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, క్లియర్గా ఇక్కడ ఉంటుంది డేట్ March 2. మనకి ఇది మనకి అఫీషియల్ పోస్టర్ అండి. ఇది అఫీషియల్ పోస్టర్, ఆస్కార్ అవార్డు అఫీషియల్ పోస్టర్. ఇది మనకి చూసినట్లయితే March 2, 2025. సైట్ చూసినట్లయితే డాల్బీ థియేటర్ హాలీవుడ్, లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా, US. హోస్ట్ అంటే కోనన్ ఓబెరెన్. ప్రెస్ హోస్ట్ ఎవరంటే జూలియన్ హగ్, జెసర్ ప్లామర్. ప్రొడ్యూసర్ ఎవరంటే రాజు కపూర్, కటియా ములన్. డైరెక్టర్ ఎవరంటే అమీష్ హెమిల్టన్. ఇదైతే ఇక్కడ మనకి హైలైట్స్ చూడండి, మెయిన్ ఇది ఇంపార్టెంట్. బెస్ట్ పిక్చర్ ఏంటంటే అనోరా. మోస్ట్ అవార్డ్స్ దేనికి వచ్చాయి అంటే అనోరాకి వచ్చాయి. మోస్ట్ నామినేషన్ చెప్పాను కదండి, మోస్ట్ నామినేషన్ చూసినట్లయితే ఎమిలా పెర్జ్, ఇన్ని 13. మనకి నెట్వర్క్ చూసినట్లయితే ABC నెట్వర్క్ బ్రాడ్కాస్ట్ చేస్తుంది, హులాల్ స్ట్రీమింగ్ చేస్తుంది. ఇక్కడ చూడండి అవార్డ్స్ చూడండి,
ఏం చెప్పాను, అనోరాకి బెస్ట్ మూవీ వచ్చింది కదా, బెస్ట్ ఫిల్ము. దాన్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఎవరంటే మనకి సేన్ బేకర్ అండి. ఎవరంటే ఇదిగోండి పిక్చర్లో మనకి కనిపిస్తున్నారు, సేన్ బేకర్. ఇతను బెస్ట్ పిక్చర్ కోవినర్ అండ్ బెస్ట్ డైరెక్టర్ అండి. ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్లో మనకి ఏంటంటే రావడం జరిగింది. సేన్ బేకర్ ఎవరు అంటే అనోరా మూవీ డైరెక్టర్. నెక్స్ట్ మనకి అలెక్స్ కోకో చూసినట్లయితే బెస్ట్ పిక్చర్ కోవిన్నర్ అండి, అలెక్స్ పీకో. నెక్స్ట్ సమంతా క్వీన్ బెస్ట్ పిక్చర్ కోవిన్నర్. తర్వాత ఆడ్రియన్ బాడీ ఇక్కడ మనకి చూసినట్లయితే బెస్ట్ యాక్టర్ విన్నర్ అండి. తర్వాత మనకి మిల్కీ మైడేసన్ బెస్ట్ యాక్టరెస్ విన్నర్. మనకి కియాన్ చుకన్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ విన్నర్ అండి. తర్వాత జియో సాల్డమన్ బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ యాక్టర్స్ విన్నర్ అండి. తర్వాత జెంటస్ మనకి జలోబోలెడిస్ బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ విన్నర్ అండి. నెక్స్ట్ మటాస్ కాజా బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ కో విన్నర్ అండి. తర్వాత వాల్టర్ సాలిస్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విన్నర్. నెక్స్ట్ యువా అబ్రహాం బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కో విన్నర్. ఇలా మనకి ఉంటుంది. మీకు ఒక్కొక్క కేటగిరీలో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ మనకి బెస్ట్ పిక్చర్ ఏంటండి, అనోరా, అనోరా. మీకు ఎన్నిసార్లు ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ దీని నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయండి. అనోరా 5 అవార్డ్స్ వచ్చాయి. అందులో ఎవరికి వచ్చిందంటే డైరెక్టర్కి వచ్చింది, హీరోయిన్కి వచ్చింది, అదేవిధంగా ఫిల్మ్ మేకింగ్కి వచ్చింది. ఇక్కడ చూడండి బెస్ట్ పిక్చర్ ఎవరంటే మనకి దీన్ని ప్రొడ్యూస్ చేసింది ఎవరు అంటే సమంతా క్వీన్ అండి. నెక్స్ట్ దీన్ని సేన్ బేకర్, అదేవిధంగా దీని యొక్క డైరెక్టర్ కూడా సేన్ బేకరే. ఇక్కడ మనకి ఇది బెస్ట్ పిక్చర్ అనేది అనోరా గుర్తుపెట్టుకోండి. బెస్ట్ డైరెక్టింగ్లో చూసినట్లయితే సేన్ బేకర్, అనోరాకు వచ్చింది. నెక్స్ట్ మనకి బ్రూటలిస్ట్ ఉందండి. బ్రూటలిస్ట్ బెస్ట్ యాక్టర్ లీడింగ్ రోల్లో చూడండి, బెస్ట్ పిక్చర్ అనోరా, బెస్ట్ డైరెక్టర్ సేన్ బేకరు. నెక్స్ట్ బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ చూసినట్లయితే మనకి ఆడ్రియన్ బ్రాడీ ఏంటంటే బ్రూటలిస్ట్ అండి మూవీకి బెస్ట్ యాక్టర్ ఎవరంటే ఆడ్రియన్ బ్రాడీ అతనికి వచ్చిందండి. బెస్ట్ యాక్టరీస్ అండ్ లీడింగ్ రోల్లోకి వచ్చినట్లయితే మనకి మియాకా మ్యాడ్సన్కి అనోరా మూవీ. అసలు ఈ అనోరా మూవీ దేనికి సంబంధించిందంటే సెక్స్ వర్కర్స్ కోసం సంబంధించిన మూవీ అండి ఇది. సో అందులో మనకి మెయిన్ రోల్ పోషించింది ఎవరంటే మైకీ మ్యాడ్సన్ అండి. మీరు యూట్యూబ్లో కూడా తన ప్రెజెంటింగ్ వీడియో ఉంటుంది. మైకీ మ్యాడ్సన్ ఏ మూవీకి, అనోరా మూవీకి బెస్ట్ యాక్టర్. ఓవరాల్గా చూసుకున్నట్లు ఆస్కర్ అవార్డులో మనకి మైకీ మ్యాడ్సన్కి బెస్ట్ యాక్టరెస్ అవార్డు వచ్చింది. మనకి ఆడ్రియన్ బ్రూడీకి మనకి బెస్ట్ యాక్టర్ వచ్చింది. బెస్ట్ డైరెక్టర్ మనకి చూసినట్లయితే ఎవరండి సేన్ బేకర్కి వచ్చింది. మూవీ అనోరాకు వచ్చింది. నెక్స్ట్ బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్లో చూసినట్లయితే మనకి చూడండి కియోరనా మనకి రియల్ పెయిన్ మూవీలో బెస్ట్ సపోర్టింగ్ రోల్ ఎవరికి వచ్చిందంటే కిరానా కుల్కానాకి వచ్చిందండి. ఓకేనా. తర్వాత బెస్ట్ యాక్టర్స్ సపోర్టింగ్ రోల్లోకి వచ్చినట్లయితే మనకి జూయస్ సాల్డానా ఎమిల్ పిజ్జా అనే మూవీకి బెస్ట్ సపోర్టింగ్ రోల్ అనేది రావడం జరిగింది. తర్వాత బెస్ట్ రైటింగ్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే చూసినట్లయితే అనోరాకి వచ్చిందండి. ఎవరంటే సేన్ బేకర్. బెస్ట్ రైటింగ్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే చూసినట్లయితే మళ్ళీ దేనికి వస్తుందంటే బ్రూటలిస్ట్కి వచ్చిందండి, బ్రాడీ కాబట్. ఇక్కడ మనకి నావల్కి చూసినట్లయితే కాన్క్లేవ్ నావల్కి వచ్చిందండి. బేస్డ్ ఆన్ ది నావల్ బై ది రాబర్ట్ హ్యారిస్, కాన్క్లేవ్కి వచ్చింది. నెక్స్ట్ బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ చూసినట్లయితే ఫ్లో అండి. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ఏంటంటే ఫ్లో అండి, ఇదిగోండి ఫ్లో. అదే బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఏంటంటే చూసినట్లయితే ఐఎమ్ స్టిల్ హియర్ బ్రెజిల్ ఇన్ పోర్చుగీస్, డైరెక్టర్ బై ది వాల్టర్ సాలిస్. చూడండి బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అయితే ఫ్లో. అదే బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఏంటంటే ఐఎమ్ స్టిల్ హియర్ బ్రెజిల్ ఇన్ పోర్చుగీస్, డైరెక్టర్ ఎవరంటే వాల్టర్ సాలిస్. తర్వాత బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ చూసినట్లయితే నో అదర్ ల్యాండ్ బాసెల్ ఆండ్రా. ఇది ఏంటంటే బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ అండి. దీన్ని
రాచెల్ సోజర్ అండ్ హమ్డాన్ బ్యాలెల్ వీళ్ళు తీశారండి. అదేవిధంగా బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ చూసినట్లయితే మోలీ ఓబరియన్ అండ్ లిసా ఎమెంగ్టన్ ద ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కిటెక్చర్. నెక్స్ట్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ లైవ్ యాక్షన్లో చూసినట్లయితే ఐఎమ్ నాట్ ఏ రోబోట్. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇన్ లైవ్ యాక్షన్ విక్టోరియా వార్మట్ అండ్ ట్రెంట్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్. బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ చూసినట్లయితే ఎలియాన్. బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ స్కోర్ చూసినట్లయితే బ్రూటలిస్ట్కి వచ్చిందండి. బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ స్కోర్ల విభాగంలో మనకి బ్రూటలిస్ట్కి వచ్చింది. బెస్ట్ మ్యూజిక్ చూసినట్లయితే ఒరిజినల్ నెక్స్ట్ ఎల్మాలకి వచ్చిందండి. ఇది ఏ మూవీలో అండి? హిమాలయ ప్రెస్. బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్, అది ఒరిజినల్ సాంగ్, ఇది ఒరిజినల్ స్కోర్ అండి. అయితే మనకి భారతదేశంలో రీసెంట్గా అంటే బిఫోర్ ఎడిషన్లో మనకి ఏమొచ్చిందంటే ఆస్కర్ అవార్డ్స్ వచ్చిందండి. ఏ మూవీకి వచ్చింది, అది ఎవరికి వచ్చింది అనేది మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన పర్సన్స్ అండి. బెస్ట్ సౌండ్ చూసినట్లయితే డ్యూనే పార్ట్ 2. అయితే ఇంత ప్రొడ్యూసర్ డిజైన్ ఇంతవి మనకి బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అంటే విక్కెడ్ అండి. బెస్ట్ సినిమాటోగ్రఫీ ఫేవరెట్ అంటే బ్రూటలిస్ట్కి వచ్చిందండి. తర్వాత బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ చూసినట్లయితే సబ్స్టెన్స్ మూవీకి వచ్చిందండి. మనకి ఇంకా కాస్ట్యూమ్ డిజైన్, ఫిల్మ్ ఎడిటింగ్ ఇంతలా అడగడండి. సో మనకి ఇవి చూసినట్లయితే బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అయితే డ్యూనే పార్ట్ 2కి వచ్చింది విజువల్ ఎఫెక్ట్ అయితే. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్కి అయితే ఎవరికి వచ్చిందంటే వికెట్ పాల్ టాజ్వాల్కి వచ్చిందండి. బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ చూసినట్లయితే అనోరా అండి. సో అనోరాకి మీకు గుర్తుపెట్టుకుంటే 5 అవార్డ్స్ వచ్చాయండి. 5 గుర్తుండిపోతే మీకు గుర్తుండిపోతాయి. తర్వాత బ్రూటలిస్ట్కి 3 అవార్డ్స్ వచ్చాయండి. 8 అవార్డ్స్ గుర్తుండిపోతాయండి ఈజీగా. సో ఇది ఓవరాల్గా మనకి ద అకాడమీ 15th యాన్యువల్ గవర్నర్ అవార్డ్స్ సెరమనీ వాజ్ November 17 డ్యూరింగ్ ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఓకేనా, ఇది మనకి ఓవరాల్గా అకాడమీ అవార్డ్స్ లేదా 97th అకాడమీ అవార్డ్స్, దీన్ని ఆస్కార్ అవార్డ్స్ అని చెప్తారండి. ఇది మనకి ఈరోజు క్లాస్ అండి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.